పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పోటీ చేయాలి, కొత్తగా పోటీ చేసేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గత 2023 నుంచి పోటీ చేస్తూనే ఉన్నాడు, ఓడిపోతూనే ఉన్నాడు. పోటీ చేస్తాడు, ఓడిపోతూనే ఉంటాడు. అది పెద్దగా పోటీ విషయం పెద్ద కాదు. కానీ ఇవాళ తను నోటికొచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు తెలంగాణ అస్తిత్వవాదాన్ని, తెలంగాణ ఆకాంక్షను మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణను ఒక ఉగ్రవాదంతో పోలుస్తూ ఉన్నాడు. ఆయన్నే సమాధానం చెప్పాలి. ఇక్కడనేమో తెలంగాణ ప్రాంతీయవాదము అంటే ఉగ్రవాదం అని చెప్పాడు. నిన్న పోయి ఆయన అమరావతిలో పొట్టి శ్రీరాములకు దండేశాడు. పొట్టి శ్రీరాములు ఎవరు? మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ చేయాలి, మద్రాసు వాళ్ళు మా మీద పెత్తనం చేస్తారని చెప్పారు. మరి పొట్టి శ్రీరాములకు పొట్టి శ్రీరాములు గారికి నువ్వు దండేసినావంటే మరి ఆయనే పెద్ద ప్రాంతీయవాది కదా. ఇప్పుడు ఆయన నీ దృష్టిలో ప్రాంతీయవాదా లేదా ఉగ్రవాదా? పొట్టి శ్రీరాములు గురించి నువ్వు పవన్ కళ్యాణ్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇటువంటి వాళ్ళకి ఏం పని పాట లేదు. డిప్యూటీ సీఎం అయిండు, ఓ మంత్రి అయిండు, ఆ రాష్ట్రంలో పరిపాలన చేసి ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాల్సిన పవన్ కళ్యాణ్ ఇక్కడేదో నిర్మాణం చేస్తాడు. అక్కడ వాడు అసెంబ్లీ నిర్మాణం చేసుకోలేదు ఇప్పటి వరకు 12 ఏళ్ల నుంచి. ఇప్పటి వరకు సెక్రటరియట్ నిర్మాణం చేసుకోలేదు 12 ఏళ్ల నుంచి. అక్కడ రాజధాని కట్టినోడు, అక్కడ సెక్రటరియట్ కట్టినోడు, అక్కడ అసెంబ్లీ కట్టినోడు తెలంగాణను నవనిర్మాణం చేస్తానే హక్కు రైటు నీకు ఎక్కడిది? అసలు నువ్వు ఎవడివి? తెలంగాణ నీ జాగిరిగా అని అడుగుతున్నావు. ఇవాళ తెలంగాణ వాసుల జాగిరి కాకపోతే నీ అయ్యే జాగిరి అవుతుందా ఏమన్నా?